కవిత రాజీనామాకు ఆమోదం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తానికైతే కవిత ఏ మాత్రం ఎక్కడ తగ్గుతలేదు ఆమె. నిన్న రాజీనామా చేసింది, రాజీనామాను ఆమోదింపజేసుకున్నది. రాజీనామా ఆమోదింపజేసుకున్నాక పెద్ద ఎత్తున మంది మార్బాలంతో ఇట్లా ర్యాలీలు తీసింది. తనకున్న జనబలాన్ని చూపించుకోవడానికి తనకున్న జనబలాన్ని ఈ విధంగా ప్రదర్శించింది. ఇంటి దగ్గర వివిధ సంఘాలకు సంబంధించిన నేతలతోటి ఇట్లా నిన్న మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర జనమే, మొత్తం బాజా భజంత్రీలతోటి ఇట్లా. మొత్తానికి కవిత గారు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గట్టిగానే ముందుకు పోవాలని ఆమె డిసైడ్ అయింది. నిన్న ఏమాత్రం ఆత్మస్థైర్యం అనేది ఆమె అణువులో కనబడుతున్నది. ఆమె ఎక్కడ కూడా తగ్గినట్టు కనబడతలేదు. ఇట్లా ఇక్కడ ఏం రాసిండ్రు, వ్యక్తిగా సభ నుంచి వస్తున్నా కానీ ఒక శక్తిగా చట్టసభల్లోకి తిరిగి వస్తా. ఆమె ఏదైతే మాట్లాడిందో వాటిని ఫ్లెక్సీల రూపంలో పెట్టి ప్రచారం చేసిండ్రు. ఇక నిన్న సింగరేణి కార్మికులతోటి ఆమె అంతకుముందు సింగరేణిలో సింగరేణికి ఆమె ఒక లీడర్గా సింగరేణి కార్మిక సంఘాలకు లీడర్గా నిన్న జాగృతి సంఘానికి సంబంధించిన మెయిన్ లీడర్లతోటి, అదేవిధంగా సింగరేణికి సంబంధించిన వాళ్ళతోటి, బీసీ సంఘాలతోటి నిన్న ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహించింది. ఇదేమో సింగరేణి కార్మికులకు సంబంధించిన సంఘాలతోటి నిన్న ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి భవిష్యత్ ప్రణాళిక ఎట్లా అనేది భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు వేస్తున్నారు. జాగృతికి సంబంధించి ఒక ఆఫీసే ఓపెన్ చేసినట్టు కూడా తెలుస్తున్నది. మరి కవిత గారు హార్డ్ కోర్ తెలంగాణ జనం మీద ఫోకస్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. బీఆర్ఎస్లో తెలంగాణకు సంబంధించిన సెంటిమెంట్ లేదు. అంటే ఆ అక్షరాలు బీఆర్ఎస్ అనే దాంట్లో తెలంగాణకు సంబంధించిన అంశం లేదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ ఎక్కడైతే తన ఉనికికి సంబంధించిన సెంటిమెంట్ని కోల్పోయిందో అక్కడ పట్టుకొని ప్రయాణించాలని మళ్ళీ కవిత ఆలోచన చేస్తుంది. మరి చూద్దాం, కవిత తీసుకునే నిర్ణయం వల్ల బీఆర్ఎస్కు నష్టం జరుగుతుందా, కాంగ్రెస్కు నష్టం జరుగుతుందా, లేకపోతే కవితకే నష్టం జరుగుతుందా, లేకపోతే కవితకే లాభం జరుగుతుందా అనేది కూడా చూడాలి. తనకైతే కవిత తనదైన ఒక వర్గాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నది. అది జాగృతి టైం నుండే ఉన్నది. ఆమెకంటే ఒక సపరేట్ వర్గం, సపరేట్ సైన్యం జాగృతి మూమెంట్ నుండి కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసింది. ఇప్పుడు ఆ వర్గము, ఆ బలమే ఇప్పుడు ఆమె రాజకీయ పార్టీ పెట్టడానికి ఒక శక్తిగా కూడా ఉపయోగపడుతున్నది. ఆమె రాజకీయ పార్టీ వల్ల ఏ పార్టీకి నష్టం అవుతుంది, ఏ పార్టీకి లాభం అవుతుంది, తన పార్టీకి ఎంతవరకు మైలేజ్ వస్తుంది అనేది కూడా చూడాలి.